తెలంగాణలో జూబ్లీ హిల్స్తో పాటే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు. తెలంగాణ స్పీకర్పై నిర్ణయం ఉత్కంఠ. జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో మరి ఇంకా 10 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. 3 నెలల్లో ఆయా స్థానాలను మళ్ళీ ఉప ఎన్నిక నిర్ణయించాలి, ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఈ ఎన్నిక, ఏ కారణంగా అంటే దాదాపుగా మనకు తెలుసు, ఎప్పుడైతే అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడైతే విజయకేతనం ఎగిరవేసిందో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపుగా టీఆర్ఎస్ రావడం జరిగింది. మరి ఈ టీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు మరియు బీజేపీ నాయకులు కూడా కోర్టును ఆశ్రయించారు. వారు మా జెండాను పట్టుకున్నారు, మా యొక్క పార్టీని పట్టుకొని గెలిచారు. గెలిచిన తర్వాత మళ్ళీ అధికార పక్షానికి చెప్పక చేయక వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు కరెక్టు అని వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి గతాన్ని మర్చిపోయారా? ఏ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఇంకా వేరే పార్టీ అయినా, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది వాళ్ళు గెలిచిన అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కాంగ్రెస్ నుంచి కానీ ఇతరత్ర పార్టీ నుంచి కానీ ఎంతమందిని ఆహ్వానించారు, ఎంతమంది వాళ్ళు స్వీకరించారు? మరి అప్పుడు అనర్హత వేటు మరి వాళ్ళెందుకు వేయలేదు? అప్పుడు గుర్తు రాలేదా? మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా చెప్పాలి కదా, మళ్ళీ మేము అనర్హత వేటు వేస్తాము మీ మీద, మళ్ళీ మేము ఎలక్షన్లు పెడతాం అనే ఆలోచన ఏమీ రాలేదు అప్పుడు. ఇది మంచి పరిణామమే కేటీఆర్ గారు, ఇది చాలా గొప్ప పరిణామమే, కరెక్టే. ఒక పార్టీ జెండా పెట్టుకున్నప్పుడు, ఒక పార్టీ ఆశయాలతోని ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు ఆ పార్టీ అభివృద్ధి కోసమే ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా కష్టపడాలి, అది నియమం. అట్లా కాదనుకుంటే వేరే పార్టీలకు పోవడం అనేది కరెక్ట్ కాదు. మరి గతాన్ని కూడా మనం చూసుకోవాలి. కాకపోతే ఇది గొప్పదే, ఇది గొప్ప విషయమే. ఎందుకంటే ఒక పార్టీ నుంచి కొంతమంది నాయకులు వెళ్ళిపోతే పార్టీ ఆటోమేటిక్గా బలహీనపడుతుంది. మేము మా యొక్క అభ్యర్థులను నియమిస్తాం, మళ్ళీ మేము విజయకేతనం ఎగరవేస్తాం, బై ఎలక్షన్లు పెట్టాలి ఈ 10 స్థానాలకు కూడా అని అంటుంది. బీజేపీ కూడా అంటుంది మేము కూడా కోర్టును ఆశ్రయించినాం ఈ విషయం పైన. కానీ మంచి పరిణామమే, బీజేపీకైనా బీఆర్ఎస్కైనా గొప్ప పరిణామమే. ఎందుకంటే రాబోయే కాలంలో ఇప్పుడు ఏది కూడా అధికారం అనేది శాశ్వతం కాదు. రేపు వేరే బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, ఎవరైనా రావచ్చు. మీరు అధికారంలో ఉంటే వివిధ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మీ పార్టీలకు రావచ్చు. అప్పుడు కూడా మీరు బై ఎలక్షన్లు పెట్టాల్సిందే. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో అప్పుడు అధికారంలో వచ్చినప్పుడు కూడా అదే విధమైనటువంటి ప్రవర్తన అనేది ఉండాలి. అంతేగాని ఇప్పుడు మనది అధికారం లేదు, మనం వెళ్ళిపోయినాం, మన ఎమ్మెల్యేలు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయారు అని ఫిర్యాదులు అనేటువంటి కరెక్ట్ కాదు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి విపరీతంగా వచ్చారు. ఎంతోమందిని కొన్నారు, మీరు కొనలేదని కాదు. కరెక్టు న్యాయం అనేది అంటే వ్యవస్థ లోపల పార్టీలు మారడం అనేది ఆయా పరిస్థితులను బట్టి, ఆయా నియోజకవర్గాల అభివృద్ధిని బట్టి ఎమ్మెల్యేలు మారడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు మీరు ఆహ్వానించారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానించారు. కాకపోతే ఏది ఏమైనా స్పీకర్ది తుది నిర్ణయం అట, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అట. మరి ఇది బై ఎలక్షన్లు ఈ 10 స్థానాలు అంటే జూబ్లీ హిల్స్తో పాటు ఈ 10 స్థానాల్లో జరుగుతాయి అనేది కోర్టు ఏం చెప్తుందంటే స్పీకర్కి వదిలేసింది ఆ నిర్ణయాన్ని. మరి ఏ నిర్ణయం చెప్తావో చెప్పు, 3 నెలల్లో చెప్పమని చెప్పింది. కాకపోతే ఏంటంటే స్పీకర్ నిర్ణయంపైనే ఈ యొక్క 10 స్థానాల లోపల బై ఎలక్షన్లు అనేది నిర్వహణ అనేది జరుగుతుంది. మరి వాస్తవానికి ఇది జరుగుతుందా జరగదా అనేది కూడా సందేహాస్పదం. ఇప్పుడే ఈ యొక్క ఒక 3-4 డేస్ ఇది వైరల్గా ఉంటుంది. మళ్ళీ స్పీకర్ నిర్ణయంలో ఏ నిర్ణయం వచ్చినా కానీ అన్ని నియోజకవర్గాలు కూడా స్వాగతిస్తాయి. ఓకే.